కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి దాని మీద ఎందుకు ఒక ఎంక్వైరీ వేయట్లేదు? చేస్తారండి, అన్నీ బయటకు వచ్చినప్పుడు చేస్తారు. 1 by 1 అన్నీ బయటకు వస్తాయి. ఈ సంస్థలకు కూడా ఇట్లాంటి క్రిమినల్ చాలా మంది ఉన్నారు దేశంలో. సంస్థ ఒకటే కదా, చేస్తారు. ఓకే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కొన్ని రాజకీయ పరిణామాలు మారబోతున్నాయని చర్చ జరుగుతుంది. అవి ఎవరో మామూలు వ్యక్తులు అంటున్న మాటలు కాదు, పార్టీలో ప్రభావితంగా ఉన్నటువంటి నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండేలు ఉన్నారు, వాళ్ళు బీజేపీతో టచ్లో ఉన్నారు అని. నిజమా? ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో మీరు టచ్లో ఉన్నారా? రేపు బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ కాంగ్రెస్ని కూల్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? చూడండి, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైం అధికారంలో ఉందా? ఫస్ట్ టైం ఉందా? చెప్పండి సార్. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం. సరే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇంతకుముందు. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం అధికారంలో ఉంది. ఫస్ట్ టైమా? మాట్లాడరు. అవును, కాదు కదా. ఎందరు ముఖ్యమంత్రులు ఉన్నారండి ఒక్కొక్క టర్మ్లో? ఎందరు ఉన్నారు చెప్పండి. రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత, రాజశేఖర్ రెడ్డి 5 సంవత్సరాలు పక్కన పెట్టండి, మళ్ళీ 9 నుంచి 14, రాజశేఖర్ రెడ్డి మళ్ళీ 89 నుంచి 94, 80 స్వాతంత్రం నుంచి 83 దాకా ప్రతి సంవత్సరంకు ముఖ్యమంత్రి మారుతాడు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో. సో ఇప్పుడు మారబోతున్నారని అంటారా? అరే, అది వాళ్ళకి తెలుస్తాడండి, మేము ఎట్లా చెప్తాం? వీ డోంట్ రన్ కాంగ్రెస్. అదే వాళ్ళ పార్టీలో తీసుకున్న అంతర్గత నిర్ణయాల ద్వారా ముఖ్యమంత్రి మారితే వేరు, అది వాళ్ళు. కానీ మహారాష్ట్రలో లాగా ఏకనాథ్ షిండేలు పుట్టుకుని వస్తే బీజేపీ నేతలతో టచ్లో ఉంటారు. అది కదా ఇప్పుడు ఏకనాథ్ షిండేలు పుట్టుకొచ్చినట్టే. ఏకనాథ్ షిండే పుట్టుకు ఎందుకు వచ్చిండండి? బాల్ ఠాకరే ఇంటర్వ్యూలు చూస్తారా? నేను చూసుకుంటూ పెరిగినోడిని. కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి రాజకీయాలు చేసే కంటే ఆత్మహత్య చేసుకుంటా అన్నాడు ఆయన. అది ఒక ఐడియాలజీ పార్టీది, శివసేనది. ఆయన కొడుకు పోయి కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకుంటే పార్టీలో ఉంటారా? కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారా? ఉండరు. అది వాళ్ళ తప్పు. ఏకనాథ్ షిండేలు పుట్టుకొస్తారంటే నువ్వు ఐడియాలజీకి వ్యతిరేకంగా పోయినప్పుడు పుట్టుకొస్తారు మరి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఓడి మిగిలిండు సార్. నిన్న జిందాల్ వేయండు, మొన్న దీవరా వేయండు, అంతకుముందు చవాన్ వేయండు, రేపు కమల్నాథ్ పోతారట, మనీష్ తివారీ పోతారట. ఆయన పేరేందో మనోజ్ తివారీ, ఆయన పంజాబ్ ఎంపీ. ఉత్తరప్రదేశ్లో చాలా మంది వెళ్ళిపోయినరు. మమతా బెనర్జీ కాంగ్రెస్ ఆమె, శరద్ పవార్ కాంగ్రెస్ ఆయన, సో తెలంగాణ శ్రీనివాస్ కాంగ్రెస్ అయినా, శ్రీనివాస్ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్లోకి పోయిండు. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూలు సరిపోవు. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీలోకి రాబోయే రోజుల్లో రావడానికి అది వాళ్ళు చెప్పాలి సార్. అంటే మీరే కదా ఇప్పుడు లెక్కలు చెప్పారు, గణాంకాలు చెప్పారు. అరే, కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్పినండి, గణాంకాలు ఏం చెప్పలే మీకు. ఏం గణాంకాలు చెప్పినా? అంటే పలానా రాష్ట్రంలో ఏమేమి జరిగింది, ఏ ముఖ్యమంత్రి ఏం చేశారు, తప్పు చెప్పినా? అంటే తమిళనాడులో మూపునారు వేండో రోజు జమానాలో చిదంబరం బయటికి పోయి వచ్చినోడే. కర్ణాటకలో నాయకులు వెళ్ళిపోయారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు వెళ్ళిపోయినారు. సో అయితే ఒకటి అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ఎక్కడి నుంచి పోయాడు? ఆ లిస్టులో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లో కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నది. ఉండని రాదు, మీకే ప్రాబ్లం ఏంది? ఉండని అట్లే. సో తెలంగాణ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి రావడానికి కొంతమంది నేతలు సిద్ధంగా ఉన్నారు అనేది నిజమని అంటారు. అది మీకు తెలవాలి, అనేటోళ్ళకి తెలవాలి. ధర్మపురి అరవింద్ గారికి తెలుసు. నేను రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టులు పక్కన పెడితే మిత్రుడు, మంచిగా ఉండాలి అని నేను కోరుకుంటా. అయితే ఆయన పక్కకున్న వాళ్ళు కోరుకుంటారు లేదో నాకు తెలియదు కదా. బిగ్ బ్రదర్ అంటూ మొన్న బీఆర్ఎస్ నేతలు అన్నారు కదా, కలిసిమెలిసి తిరిగారు, కరచారణాలు చేసుకున్నారు, ఆలింగనాలు చేసుకున్నారు, ఆర్ఎస్ఎస్ భావజాలు ఉన్నటువంటి వ్యక్తి అంటూ బీఆర్ఎస్ నేతలు అన్నారు. దానికి రేవంత్ రెడ్డి ఇచ్చుకోవాలి ఆన్సరు. అన్నది రేవంత్ రెడ్డి, ఆరోపణలు చేస్తుంది బీఆర్ఎస్ వాడు. బీజేపీ గురించి కదా ఆరోపణలు చేస్తున్నది, బీజేపీతో టచ్లో ఉన్నారు అని కదా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరి వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ వచ్చిందో, ఎవరితో టచ్లో ఉన్నాడో రేవంత్ రెడ్డి చెప్పుకోవాలి జవాబు. సో ఆయన ముఖ్యమంత్రి కాకంటే ముందు గంటలు మాట్లాడుతుంటాం మేము. రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడుతుండేవారు? ముచ్చట పెట్టుకుంటుంటే అరవింద్ గారు ఆయన కొన్ని సలహాలు ఇస్తుండే. మంచి హుషారు కేసు రేవంత్ రెడ్డి. కొన్ని సలహాలు ఇస్తుండే, మంచి కొన్ని నచ్చుతుండే, వాడుకుంటుంటే.